తీర్థంకి ఆచమనానికి తేడా తెలియని వెర్రి తమ్ముళ్ళు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనలో భాగంగా ఆయన నందీశ్వర ఆలయంలో పూజలు చేయటం జరిగింది. అక్కడ హోమం దగ్గర కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు తీర్థాన్ని నోటికి తీసుకోకుండా కింద పోసేశాడట. దానిపైన తెలుగు తమ్ముళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్ళు ఏదైతే ట్రోల్స్ చేస్తున్నారో, అరే తీర్థానికి ఆచమనానికి తేడా తెలుసుకోండిరా వెర్రి తమ్ముళ్ళు అంటూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా ట్రోల్స్ చేస్తున్నారు. తీర్థం ఎలా తీసుకోవాలి, ఆచమనం అంటే ఏంటి, ఆ తేడా తెలుసుకోకపోతే ఎలారా వెర్రి తమ్ముళ్ళు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని ఒక్కసారి మనం చూసిన తర్వాత మళ్ళీ మనం దీనిపై క్లుప్తంగా విశ్లేషించుకుందాం. ఆచమనం ఎలా చేయాలనేటటువంటిది ఒక్కసారి సూక్ష్మంగా చెప్తే మీకు గుర్తుండటం కోసమే సుమా. కొద్దరిలో కొద్దిగా నీళ్లు తీసుకుని వేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ గాని నమః అని గాని లోపలికి పుచ్చుకోవాలి. మళ్ళీ తీసుకుని వేసుకున్నాక మళ్ళీ నారాయణాయ స్వాహ గాని నమః గాని పుచ్చుకోవాలి. ఆఖరుగా గోవిందాయ నమః అన్నప్పుడు జాగ్రత్తగా ఇలా వదిలిపెట్టేసేయాలి. ఉండదు ఊర్లో ఎంత మేము చాలా పెద్ద అండి. నంబర్ 1 ఎదవా, నంబర్ 2 ఎదవా. అదేంట్రా పిలిచి అవమానిస్తా నువ్వు? నంబర్ 1 నాకివ్వు. అదే చూశారుగా, జగన్మోహన్ రెడ్డి పైన ఫోటో చూశారు. తీర్థానికి ఆచమనానికి తేడా వివరించిన శాస్త్రి గారు ఏ విధంగా ఆయన క్లియర్గా చెప్పారో అది కూడా చూశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు జగన్మోహన్ రెడ్డి పైన తెలుగు తమ్ముళ్ళు చేసిన ట్రోల్స్కి ఈ వీడియో సమాధానం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తీర్థానికి ఆచమనానికి కూడా తేడా తెలియకుండా ఒక వ్యక్తిపై ట్రోల్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని నిద్రలేసినప్పటి నుండి పడుకునేంత వరకు కూడా మనం ట్రోల్స్ చేయాలి, ఏదో ఒకటి అనాలి, ఏదో ఒక తప్పుడు ప్రచారం చేయాలి అని చూసే తెలుగు తమ్ముళ్ళు నిజంగా తెలుసుకోవాలి. తీర్థం ఎలా తీసుకోవాలి, ఆచమనం ఎలా చేయాలి, అది తెలుసుకోకుండా ట్రోల్స్ చేస్తే మీరే నవ్వుల పాలైపోతారు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజాయితీగా తప్పు జరిగి ఉంటే తప్పు అని చెప్పచ్చు. ఏదో ఒక దుష్ప్రచారం చేయాలి, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్స్ చేయాలి, సమాజంలో అతన్ని బ్యాడ్ చేయాలి అనుకుని మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొడుతున్నాయి. అది మీ మెడకే చుట్టుకుంటా ఉంది. ఈ లడ్డూ విషయం కావచ్చు, లేకపోతే లిక్కర్ స్కామ్ కావచ్చు, లేకపోతే మీరు వేసే ఏ నిందైనా కావచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఎన్నో నిందలు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పైన. అవన్నీ కూడా బెడిసి కొట్టేస్తున్నాయి. చివరికి మీ మెడకే ఉచ్చు తగులుకుంటా ఉంటా. అంటే తప్పు చేస్తే ఆ తప్పు మనం ఎప్పటికైనా అనుభవించక తప్పదు అని ఏదైతే కర్మ సిద్ధాంతం ఉందో ఆ కర్మ సిద్ధాంతం ఇప్పుడు ఇమీడియట్లీ పనిచేస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో కూడా తప్పు చేయటం, ఇమీడియట్లీ దొరికిపోవటం చంద్రబాబు నాయుడుకు మరియు వాళ్ళ నాయకులకి అలవాటుగా మారిపోయింది. కాబట్టి తప్పుడు ప్రచారాలు ఇకనైనా మానుకోండి. ఏదైనా నిజాయితీగా తప్పు జరుగుంటే తప్పు జరిగిందని చెప్పండి. అలా కాకుండా ఏదో ఒకటి తప్పుడు ప్రచారం చేయాలి అని మాత్రం నాయకుల పైన చేయకండి అని నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.